నమస్తే అండి, నేను రజాక్. రేణు దేశాయ్ గారు శాపనార్థాలు పెట్టారు. ఎంతలా అంటే దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు, మీ కుటుంబాలన్నీ నాశనం అవుతాయి అని చెప్పేసి ఆమె తీవ్రమైన స్థాయిలో శాపనార్థాలు పెట్టారు. దీంతో కుక్కల కోసం మా కుటుంబాలు నాశనం అవ్వాలని కోరుకుంటావా? ఇది సమంజసమా? నీకు నిజంగా కుక్కల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఇది కరెక్ట్ విధానమేనా అంటూ నేను ఇంకా మంచి భాషలో చెప్తా ఉన్నాను. ఆమెను మాత్రం చాలా తీవ్రమైన స్థాయిలోనే మాటలు దాడి చేయడం జరుగుతుంది. అసలు రేణు దేశాయ్ గారు కొంచెం అగ్రెసివ్గా కనిపించారు ఈరోజు, చాలా అగ్రెసివ్గా కనిపి ఎందుకో తెలియదు అంత అగ్రెషన్. మేబీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల అనుకుంటా. అలాగే చాలా చోట్ల ఈ కుక్కలు ఏవైతున్నాయి వీటన్నిటిని కూడా భయంకరంగా చేసేస్తా ఉన్నారు. దీంతో ఆమె ఇంత ఆగ్రహానికి గురైనారు. అయితే ఆమె మాట్లాడిన మాటలు వినండి. ఆమె నిజంగా అంత ఆగ్రహానికి గురవడం వెనుక ఎవరు కూడా వేరే వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వాలని కోరుకోరు. బట్ రేణు దేశాయ్ గారు అలా మాట్లాడడం వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్, పీపుల్ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్ గురించి కూడా మాట్లాడదాం. Kids were getting raped and killed. The kids were dying because of dengue and malaria and chikungunya. అది ముందు చూసుకోండి, those numbers are way higher. దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద మస్కిటోస్ కోసం క్లీనింగ్? వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్ లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి అది క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్. సో తను మాట్లాడిన దాంట్లో చాలా మంచి లాజిక్ అయితే ఉంది. రోడ్ల మీద ముందు దాకా ఎంతమంది చచ్చిపోవట్లేదు తెలియక అడుగుతాను. కుక్క కరవడం కారణంగానే కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి ఆ బెల్ట్ షాపుల్లో మందు తాగేసి, ఆల్కహాల్ తాగేసి, బండి ఎక్కేసి బైక్ తోలుతూ ఉంటే వెనకాల నుంచి ఎవడో వచ్చి ఎదరి నుంచి ఎవడో వెళ్తూ ఉంటే బైక్ అలా తిప్పి ఇంకొకటి చావుకి కారణమైన వాళ్ళు ఎంతమంది లేరు? మొన్న ఎప్పుడు న్యూ ఇయర్ రోజున తప్ప తాగి ఆడపిల్లలు చేసినటువంటి రోత మీరు చూపించారుగా. ఆ రోజున జరిగినటువంటి యాక్సిడెంట్లు ఎవరి వల్ల జరిగినాయి? బెల్ట్ షాపులో మందు తాగడం కారణంగా. మరి అలాంటప్పుడు మీరు ఈ మందు షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేయించాలి కదా. ఈ రోజున రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే 60 to 70% కేవలం ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడతా ఉంది ఈ ఆల్కహాలిక్స్ చేస్తున్నటువంటి దరిద్ర పనుల వల్ల. అంటే బేసిక్గా చాలామంది తాగుతున్నారు ఈ రోజుల్లో. తాగకపోతే తప్పన్నట్టుగా చూస్తున్నారు, తాగకపోతేనే వాడు మంచోడు అన్నట్టుగా తాగితేనే వాడు మంచోడు అన్నట్టుగా చూస్తున్నారు. సమాజం అలా ఉందన్నమాట. ఇప్పుడు మందు తాగట్లేదు అనుకోండి, వీడు మందు కూడా తాగడా, వీడికి అలాంటి అలవాట్లు కూడా లేవా అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉండేది, వీడు మంచోడు రా మందు తాగడంట అనేది ఉండేది. సో వాళ్ళ కోసమైనా మందు తాగాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చేసారు. ఒకటండి, నడి రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో వాటిలో ఒక 60 to 70% ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా. మరి ఆల్కహాల్ షాపులు క్లోజ్ చేయాలి కదా, బెల్ట్ షాపుల మీద యుద్ధం ప్రకటించాలి కదా, మందు బయటకు వస్తే కనుక మర్డర్ చేస్తాం అని చెప్పాలి కదా. మరి వాటి విషయం ఎందుకు చెప్పట్లేదు అనేది రేణు దేశాయ్ గారి మాట. నా మాట కూడా ఇంచుమించు అలాంటిది. మందు షాపులు అంతే కదా, కుటుంబాలు నాశనం అవుతున్నాయండి. డబ్బున్నోడు తాగాడంటే పెద్ద ఇబ్బంది లేదు. డబ్బున్నోళ్ళు ఇష్టం వచ్చినంత తాగొచ్చు, వాళ్ళదేం పోయే, వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఉంది. ఇంట్లో ఎంత తాగినా తాగినంత ఉంది. వాళ్ళు రోడ్డు మీద దొరికే బెల్ట్ షాపులే వాళ్ళేం తాగరు. మంచిగా రిచ్గా ఉండేటటువంటి 7 star హోటల్కి వెళ్ళి వేస్తారు. లేదంటే ఇంట్లో చక్కగా ఒక మందుతో కూడినటువంటి ఒక రూమ్నే లేకపోతే ఒక హాల్లో తయారు చేసుకుంటారు, దాంట్లో తాగుతూ ఉంటారు. వాళ్ళదేం పోయే. కానీ మన అట్ట కాదు కదా. పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేయడం, ఆ తర్వాత వెళ్ళి మిగిలిన మొత్తాన్ని కూడా ఆడ గుమ్మరిచ్చి రావడం. పిల్లలు ఏమవ్వాలంటే నడి రోడ్డు మీద పడాలి. పెళ్లి చేసుకున్న పెళ్ళం కావచ్చు, కన్న పిల్లలు కావచ్చు, ఇద్దరు కూడా నడి రోడ్డు మీద పడిపోవాలి. పెళ్లి షాపుల మీద యుద్ధం చేయాలిగా, దానివల్ల నష్టపోతున్నారుగా, కుటుంబాలు రోడ్డుని పడతా ఉన్నాయిగా. మరి దాని మీద ఎందుకు గొంతెత్తట్లేదు, కుక్కల మీద ఎందుకు గొంతెత్తుతున్నారు అనేది ఏం గారి క్వశ్చన్. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్ లో ప్రతి ఒక్క వీక్ కి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. బుద్ధి నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి. కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కలు వల్లే మీరు 400 చంపేసేలా. డోంట్ కిల్ hundreds of dogs for the mistake of 5 dogs. That's all I'm saying. I am on your side. Yes, all human lives are important. ప్రతి చిన్న బిడ్డ, ప్రతి అడల్ట్, ప్రతి తల్లి, ప్రతి ముసలాలు, ప్రతి మనిషి ప్రాణం విలువ ఉంది. కానీ సిలెక్టివ్ విలువ పెట్టుకోవద్దు. మీకు చెప్తున్నాను, ఇది చాలా సిలెక్టివ్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. కుక్కలే చంపుతున్నాయి, కుక్కలే కరవడం వల్ల అంటున్నారు. నడి రోడ్డు మీద ఆవును వదిలేస్తారండి సిటీస్లో. హైదరాబాద్లో నేను భయంకరంగా చూసేవాడిని. నడి రోడ్డు మీద మనుషులు తిరుగుతూ ఉంటారు, అవి పాపం ఆకలితో తిరుగుతూ ఉంటాయి. ఎందుకు వదిలేసినారు? ఆవులు ఎందుకు వదులుతారు రోడ్డు మీద తెలియక అడుగుతా. వాటికి సిటీలో అన్నం ఎక్కడ దొరుకుతుంది?
సిటీలో ఎవరు పెడతారు? మొత్తం ప్లాస్టిక్ తిని పొట్ట కోస్తే మొత్తం కూడా ప్లాస్టిక్ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మన దేశంలో ఆవుని పవిత్రంగా పూజించుకుంటామే, మరి అలాంటి ఆవులు అగ్రెసివ్తో ఈ రోజున అవి కూడా పొడుస్తూ ఉన్నాయి కదా మనుషుల్ని. ఒకటి, ఆవులకి తిండి పెట్టే ప్లేస్లో మనం వదిలిపెట్టాలి. సిటీలో తీసుకొచ్చి వదిలిపెడితే వచ్చింది? డ్రైనేజీలు ఉంటాయి, డ్రైనేజీ తాగాల, గడ్డి దొరకదు, అవి గడ్డి తింటాయి. ఫ్రూట్స్ దొరుకుతాయి అంటే అవి ఉండవు, అంతా కూడా కల్తీ. సో మొత్తం కల్తీ. మరి వాటికి కూడా అగ్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడు పొడుస్తూ ఉంటాయి. పొడిస్తే పొడిపించుకోవాలా? తప్పు మనం చేసి జంతువుల మీద అంటే ఎలాగా? మళ్ళీ వాటి పిల్లలు పుడితే మాత్రం వాటిని ఎత్తుకుపోతారు, వాటిని పాలు పితుక్కుంటారు, వాటిని ఎత్తుకుపోతారు. ఇదే అర్థం అర్థం కాదు. మన దేశంలో ఇంత పవిత్రంగా పూజించేటటువంటి ఆవు కూడా ఇంత దారుణం జరుగుతూ ఉందంటే ఏం మాట్లాడాలని అర్థం కానటువంటి పరిస్థితి. ఒక పక్క కుక్కల్ని, ఇంకో పక్క ఆవుల్ని. ఇంకేంటంటే చెప్తాను మీ అందరికి, ఇది ఎంత వరకు మీకు అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ మీరు ఈ సెలెక్టివ్ విలువ చేయదు. నిజంగా మీకు మనుషుల ప్రాణం కోసం ఈ పోరాటం, దిస్ ఇస్ ఆల్ ఫైట్ ఫర్ హ్యూమన్ లైఫ్ నాట్ దే డూయింగ్, దెన్ ఫైట్ కంప్లీట్లీ. సగం సగం ఫైట్ చేయొద్దు. డోంట్ డు దిస్ సెలెక్టివ్ ఫైట్. వై? బికాజ్ ద డాగ్ కెనాట్ ఫైట్ బ్యాక్. ఫైట్ విత్ ద గవర్నమెంట్, ఫైట్ ఫర్ ద రోడ్ సేఫ్టీ. ఏంటబ్బా రోడ్ పరిస్థితి ఎంత ఇది ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి, ఎంత మంది చనిపోతారు చెప్పండి. బైక్ వాళ్ళు మీరు అందరు చెప్పండి, బైక్ ఎవరెవరు నడిపిస్తారు, మీకు ఎంత కష్టం ఉంది? రోడ్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి. హెల్మెట్ వేసుకుంటున్నారు, హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు, తల పగలు పోతున్నాయి, చనిపోతున్నాయి. పాపం మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్ లో ఫోన్ వస్తుంది, మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్ లో. ఆ బాబు నాకు విలువ లేదా? మాట్లాడింది కరెక్టే కదా. తాగి డ్రైవ్ చేసిన వాళ్ళని, రోడ్ల మీద గుంతలుంటే పోడ్చిన వాళ్ళని వాళ్ళే కదా క్వశ్చన్ చేస్తుంది. దోమలు కుట్టడం కారణంగా మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటివి వస్తున్నన్నిటికీ కూడా కారణం ఎవరో? కుక్కలు ఒక్కటేనా సమాజంలో ఉన్నాయని ఆమె క్వశ్చన్ చేస్తూ ఉంది. నెక్స్ట్ పక్కన వాళ్ళు వచ్చి చిన్న పిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ, ఆ ప్రాణంకి విలువ లేదా? కుక్క కరిచిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా? వాట్ ఈస్ ద సెలెక్టివ్ హ్యూమానిటీ యు ఆర్ డూయింగ్? నాన్సెన్స్. దిస్ ఇస్ అటర్ నాన్సెన్స్ ఐ యామ్ టెల్లింగ్ యు. అందరూ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎనీ న్యూ బోర్న్ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్. మీరు చిన్నప్పుడు సో అదనమాట రేణుదేశాయ్ గారు చెప్పేటటువంటి మాట. ముఖ్యంగా ఏంటంటే కుక్కల మీద జరుగుతున్నటువంటి దాడులకి సంబంధించి నోరెత్తి వాళ్ళే కరువైనారు. ఆ రష్మి గారు ఒకరు బయటకు వచ్చినారు, ఆమె కూడా జంతు ప్రేమికురాలా ఉంది. సో ఆమె కూడా వచ్చి మాట్లాడడం జరిగిందనమాట. అలాగే రేణుదేశాయ్ గారు మాత్రమే మాట్లాడడం జరిగింది, బహుశా ఇంకెవరు బయటకు రాలేదు. మరి ఈ స్థాయిలో జరుగుతుండే సెలెక్టివ్ థింగ్ చెప్తున్నాను. ఈ సెలెక్టివ్ ది మీకు ఏ భగవంతుడి మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట ఈ రోజు రాసి పెట్టుకోండి. మీరు మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్ కి శాపం వస్తుంది. ఇది నా మాట నిలబడండి ఈ రోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతారు. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని. నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ వెజిటేరియన్, ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ వీగన్. ఎప్పుడెప్పుడు నేను when I'm traveling I'll have little milk. So నేను అబద్ధం చెప్పట్లేదు. I'm not 100% vegan. అందరికీ తెలుసు ఇక్కడ. But what I'm saying is all lives have importance. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, because we are the top of the pyramid. But ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లులు అన్ని లైఫ్ కి విలువ ఉంది, వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు. సో రేణుదేశాయ్ గారు శాపనార్థాలు పెట్టడం జరిగిందనమాట. అవి శాపనార్థాలుగా అనడం కూడా కరెక్ట్ కాదు. ఏమంటే ఆమె జంతువుల మీద ఉన్నటువంటి ప్రేమను ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు, మీ కుటుంబాలు అందరూ కూడా సర్వనాశనం అవుతారు ఈ జంతువులు ఈ విధంగా చంపితే కనుక అని చెప్పేసి. సో చాలామంది కామెంట్స్ కూడా కొంతమంది నెగిటివ్గా స్పందిస్తున్నారు, కొంతమంది పాజిటివ్గా చంపిస్తున్నారు. సో కొంతమంది రియాక్ట్ అవుతుంది ఏంటంటే, మా గ్రామాల్లో కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నాం, ఆ భయం మాకు తెలుసు, భయంగా ఉంటుంది. రాత్రి అయితే పిల్లలు స్కూల్కి పంపినప్పుడు ఇంటికి వచ్చే వరకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో మీరు ఇంత మాట్లాడుతున్నారే, ఒకసారి గ్రామాలకు వచ్చి చూడండి, పూరి గుడిసెలో ఉండే పేదవాడికి తెలుస్తుంది కుక్కల వల్ల నొప్పి ఏంటో. రేణుదేశాయ్ గారు, మీరు కుక్కల కోసం మాట్లాడే బదులు ఆవులు, ఎద్దులు, గేదెలు, పక్షులు, ఇతర జీవాల గురించి మాట్లాడండి. జనాలకు నష్టం కలిగిస్తున్నప్పుడు ప్రభుత్వాలపై, న్యాయస్థానాల మీద ప్రజల యొక్క భద్రత మేరకు నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి మీరు దయచేసి కుక్కలపైన మాట్లాడకండి. ఎందుకంటే కుక్కల వల్ల ప్రజలకు హాని కలుగుతుందని తెలుసుకునేవారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తుంది, నష్టం జరిగిన వాడికి నొప్పి తెలుస్తూ ఉంటుంది. సో మా పిల్లల్ని స్కూల్కి, ప్రైవేట్లకి అంటే ట్యూషన్స్కి వెళ్ళి తీసుకొస్తున్నటువంటి టైంలో అవి బెదిరిస్తున్నటువంటి బెదిరింపులకి ఈ రోజున మేమంతా కూడా భయపడుతున్నాము. కాబట్టి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో మీరు ఆలోచన చేయండి. కేవలం మీరు ఏసీ రూమ్లో కూర్చొని ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి ఒక అతను స్పందించినాడు. అదేవిధంగా మరికొంతమంది యువర్ రైట్ మేడం అని చెప్తున్నారు. అలాగే మీరు కూడా రైటే, బట్ డాగ్స్ బైట్ వల్ల పిల్లలు చనిపోతున్నారు, ఆ ఫ్యామిలీ ఎంత కుమిలిపోతాయో కూడా చూడండి మేడం అని చెప్పేసి రేణుదేశాయ్ గారికి మరికొంతమంది స్పందించడం జరుగుతుంది. సో కొంతమంది వచ్చేసి నో వర్డ్స్ టు సే మేడం,
యు ఆర్ రియల్లీ గ్రేట్, కైండ్ హార్టెడ్, థ్యాంక్ యూ అని చెప్పేసి ఎవరైతే పెట్ లవర్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి రేణు దేశాయ్ గారికి మద్దతుగా నిలబడడం జరుగుతుంది. ఒకటి, రేణు దేశాయ్ గారికి ఇప్పుడు అగెనెస్ట్గా ఉండేది ఎవరంటే ఎవరైతే పెట్స్ చేత బాధింపబడ్డారో వాళ్ళైతే వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాధ అలాంటిది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుని కోల్పోతే కనుక అది మాటలో చెప్పలేం. అందుకే కొంతమంది వచ్చేసి రేణు దేశాయ్ గారికి అగెనెస్ట్గా ఉంటున్నారు, మరి కొంతమంది మాత్రం రేణు దేశాయ్ గారికి చాలా సపోర్ట్గా మాట్లాడడం జరుగుతుంది. రేణు దేశాయ్ గారు అయితే తీవ్ర స్థాయిలో ఈ రోజున ఇంత ఈ విధంగా మాట్లాడి నేను ఎప్పుడు చూడాల, దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టడం, మీ కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతాయి కుక్కల్ని చంపితే అని చెప్పేసి ఎవరైతే కుక్కల్ని చంపుతున్నారో వాళ్ళందరికీ కూడా శాపనార్థాలు పెట్టడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టును కూడా ఆమె సవాల్ చేసింది, దమ్ముంటే ఇంకా నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను మాట్లాడతాను, నన్ను చంపినా పరే అని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎటు తీసుకెళ్తూ చూడాలి. కుక్కల విషయంలో ఇంత గొప్పగా గట్టిగా వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి రేణు దేశాయ్ గారు కానీ నాకైతే కనిపిస్తూ ఉంది. బట్ మీ ఒపీనియన్ తెలియజేయండి. ఎస్, కుక్కల వల్ల భయం అనేది వాస్తవం, వాటికి తిండి పెడితే అది ఆ భయం అయితే పెట్టం. కాబట్టి మరి మనుషుల్లో మార్పు రావాలా కుక్కల్లో మార్పు రావాలనేది మనుషులే తెలుసుకోవాలి.